ఇక అటు విజయవాడలో సంచలనం రేపిన సాయికృష్ణ కేసులో రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో తాజాగా కోడికత్తి కేసు న్యాయవాది సలీం రంగంలోకి దిగారు. సాయికృష్ణ కేసులో బాధితులకు న్యాయం జరగాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమాజానికి మంచిది కాదని, ఈ కేసులో సిఐ నాగరాజుపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోతే పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులు రాజీ పడినా ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని అంటున్న లాయర్ సలీంతో మా ప్రతినిధి శివకుమార్ ఫేస్ టు ఫేస్. కేసులో అయితే ఇవాళ సిఐ నాగరాజుకి అయితే 14 రోజులు రిమాండ్ అయితే కూడా విధించిన పరిస్థితి అవుతుంది. దీన్ని రాజమండ్రి గారు ప్రస్తుతం తరలించారు. ముఖ్యంగా సాయికృష్ణ సంబంధించిన కేసులో తన కుటుంబానికి సలీం గారు అడ్వకేట్ సలీం అయితే ప్రస్తుతం తన వైపు నుండి ఇక్కడ సపోర్ట్ చేస్తానని చెప్తున్నారు. సార్, ముఖ్యంగా ఈ యొక్క సాయికృష్ణ కేసులో మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమంటారు? అండ్ ఇటు పోలీసులు సపోర్ట్ ఉంటుందో లేదా సాయికృష్ణ ఫ్యామిలీ సపోర్ట్ ఏ బేస్ గా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తా అంటున్నారు? లేదు చూడండి, బాబు గారు మీ పేరు నేను మర్చిపోయాను, కిషోర్ కుమార్ గారు, శివ్ కుమార్ గారు, ద అఫెన్స్ అగేన్స్ ద సొసైటీ ఉంది. అఫెన్స్ అగేన్స్ ఒక ఫ్యామిలీ కాదు. ఇక్కడ ఒకవేళ ఫ్యామిలీ రాజీ పడితే కూడా సలీం రాజీ పడను, సొసైటీ రాజీ పడదు. ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ కేసు ఉంది. పోలీస్ కి ఆల్రెడీ డీకే బాసు గైడ్ లైన్స్ అని సుప్రీంకోర్టు ఇచ్చింది. లాస్ట్ టైం బెంగాల్లో కూడా లాకప్ డేట్ అయితే పోలీస్ కి 10 గైడ్ లైన్స్ ఇచ్చారు. సో ఆ గైడ్ లైన్స్ ప్రకారం మీరు కోర్టుకి ప్రొడ్యూస్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీకి ఇంటిమేట్ చేయాలి, మెడికల్ ఇవ్వాలి, మంచి భోజనం ఇవ్వాలి, సన్ లైట్ లా పెట్టాలి, మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అవి అన్ని మీరు వైలేషన్ చేసి ఒక అబ్బాయికి వారెంట్ కేసులా తీసుకువచ్చేసి వాళ్ళని చంపేసి ఆయన ఏమంటారు హిందూ రిచువల్ ప్రకారము చేసే పుణ్యకార్యం కూడా వాళ్ళు స్క్రీనింగ్ చేశారా అని చాలా బాధాకరంగా ఉంది కదా. ఈ కేసులో సిఐ నాగరాజు కాదు, అతనికి అనుకూలంగా ఉన్న అనుసరణగా ఉన్న ప్రతి వాళ్ళకి అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. డిమాండ్ చేసేది కాదు, ఐ విల్ ఫైట్ ఫర్ ద జస్టిస్. ఇది అఫెన్స్ అగేన్స్ ద సొసైటీ. ఈ కేసులో నేను ఎంతవరకైనా వెళ్తాను, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు కూడా వెళ్తాను, కావాలంటే పిల్ కూడా వేస్తాను, SLP వేస్తాను. ఇప్పుడు ఒక్కడిని అరెస్ట్ చేసేసి తాత ముమ్ము చూచు తాత చేస్తే నడవదు ఈ కేసులో. సార్, ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసులో అయితే హైకోర్టు కూడా మొన్న ఈ 29 లోపు సాయికృష్ణ అనేది హైకోర్టు మీద ఉంచమని చెప్పింది. అలాగే దీనికి సంబంధించిన సిడి అది స్టేషన్ సంబంధించిన రిపోర్ట్ ఉన్నాయి కదా, ఏదైతే సీసీ క్యామ్ సంబంధించిన DVR ఉన్నాయి కదా, ఇక్కడ అప్ చెప్పమన్నారు. అందులో 4 రోజులు ఫుటేజ్ కూడా ఇదే క్లియర్ చేస్తారు. అదే కదా సార్ పోలీస్ చెప్పింది, అదే కదా. ఒక కేసులో పోలీస్ చెప్తా గంజాయి ఎలకలు తిన్నారండి 500 kg తెలుసా. మొన్న బంగారం అంటే నీళ్ళ కడిగిపోయిందట. అదే పోలీస్ స్టోరీ ఏదైనా అప్లికేబుల్ ఉందా చెప్పండి? దానికి లాజికల్ గా చెప్పాలి కదా. పోలీస్ స్టోరీ చెప్తే చెప్పని కదా, కోర్ట్ మే బి డిసైడ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు. సో ఇది లైమ్ లైట్ లా తెస్తాము. మీడియా ఆల్సో ఇస్ ద ఫోర్త్ స్టేట్. మీరు కూడా డెమోక్రసీ 4th పిల్లర్ ఉన్నారు. ఎవ్రీ ఇండియన్ ఈజ్ అ పోలీస్, ఎవ్రీ పోలీస్ ఈజ్ ఇండియన్ తెలుసా. ఆయన పోలీసు ఉన్నాడంటే డ్రెస్సులు పేడ్ పోలీస్ ఉన్నారు, కానీ మనం అందరూ అన్పేడ్ పోలీస్ ఉన్నారు. ఎవ్రీ పర్సన్ కి రైట్ ఉంది అడిగేది, ప్రతి పర్సన్ ఆన్సరబుల్ ఉంది తెలుసా. సో మనం కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది, మనం దాన్ని కాపాడాలి, దానికోసం మనం ఫైట్ చేయాలని చెప్తున్నాం. సార్, చిట్టు చూసుకుంటే 16 మంది విచారించాను రిపోర్ట్లు ఇచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైనా లాకప్ డేట్ జరిగిందంటే కనుక ఒక సిఐ క్యాడర్ తో పాటు కింద స్థాయి ఏదైతే కానిస్టేబుల్ కానీ ASI లాంటి వాళ్ళు వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. అందులో ఒక రిమాండ్ సిఐ ఒకరికి పడింది. అయితే పై అధికారులకు ఏమన్నా ఆ రోజు జరిగినప్పుడు కూడా ఇంటిమేషన్ ఇచ్చుంటారు. ఒకవేళ ఇంటిమేషన్ ఇచ్చుంటే వాళ్ళు ఎవరి పేరు రావట్లేదు అని ఇంత ల్యాగ్ అయింది. దీన్ని ఎందుకంటారు? లేదు, అదే కదా. ఇప్పుడు సిట్ కింద కొంచెం కూడా ఎవరికైనా సేవ్ చేస్తున్నారంటే మనం కూడా సిట్ విచారణ కూడా మనం ఇది చేద్దాము. నేను ఆల్రెడీ అడ్వకేట్ కనకదుర్గ గారితో కూడా మాట్లాడాం. సిట్ ఏదైనా మనకు రిప్రజెంట్ చేసింది, మిస్గైడ్ చేసిందంటే సిబిఐకి వెళ్ళిపోతాం. దాంట్లో ఇంకా సిబిఐ ఇంకా థర్డ్ పార్టీ కదా, ఇది చేస్తాం. దాంట్లో ఎవ్వరు పులిహార కలిపేది ఇదే ఉండదు. సో మనమైతే ఈ కేసుకి ద అఫెన్స్ అగేన్స్ ద సొసైటీ అని మనం భావిస్తున్నాం. దీని మీద నేను నిలబడతానని మీకు చెప్తున్నాను సార్. చివరి క్వశ్చన్, ఏదైతే ఈ యొక్క సాయికృష్ణ లాకప్ డెత్ ఉంది కానీ తన బాడీని కాల్ చేయడం లాంటి జరిగిందో దాన్ని ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటారా తప్పించుకోవడానికి కేసు, లేదంటే కనుక ఆ టైంలో ప్రాక్టీస్ జరిగింది అంటారు? లేదు, రెండు ఉన్నాయి అనుమానాలు. అదే ఉద్దేశపూర్వకంగానే చేశారు, తప్పించుకున్న కూడా చేశారు. ఎవరు అడగరు, ఎవరు మనం చేయరు. ఆ మిస్సింగ్ కేసు అని ఇదిగో తీసుకొస్తాం, ఇదిగో సర్చ్ చేస్తున్నారు, అదిగో ఇదిగో అని డ్రామాలు ఆడతాయి కదా. ఎక్కడో పారిపోయాడేమో, మా అండమాన్కి వెళ్ళిపోయాడేమో, గుజరాత్లో ఉండేవాడో, ఏదో అమ్మాయితో వెళ్ళిపోయాడేమో అని పోలీసులు స్టోరీ చెప్తారు. కానీ ఈ కేసులో స్టోరీ చెప్పే అంత ఛాన్స్ దొరకలేదు. సో ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు పబ్లిక్ లా ఇన్లైట్ అయిపోయింది. సో దానివల్ల వాళ్ళు ఎవరెవరు ఉన్నారు కాపాడుకున్నారికి
ట్రై చేస్తున్నారు. సీఏ నాగరాజ్ ఒకళ్ళు రిమాండ్కి వెళ్ళారు. అయితే మిగతా వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేసిన 2 కానిస్టేబుల్ అన్నారు. అది మీరు హైకోర్టు నుండి మళ్ళీ దీన్ని ప్రొసీజ్ చేసే అది మళ్ళీ నడిపే అవకాశం ఉంది అంటున్నారు కదా. అంటే మీరు కోర్టు నుండి నడుపుతా అంటున్నారు కదా మళ్ళీ వాళ్ళ సపోర్ట్గా. అందులో సీఏ నాగరాజ్ ఒక్కరితోనే క్లియర్ చేసేస్తే కనుక వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం సిట్ కానిటువంటివి మీరు దాన్ని ఎటువరకు తీసుకెళ్ళబోతున్నారు? అంటే మిగతా వాళ్ళు కానీ సపోర్ట్ ఉన్న వాళ్ళని ఏం చదవాలి? అదే సీఏ నాగరాజ్తో ఇది ఉండదు బాబు. సీఏ నాగరాజ్ కాదు, ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, ఎవరు ఉన్నాడు, అతన్ని కూడా అరెస్ట్ చేయాలి దీంట్లో. ఎవరు అతనికి ట్రీట్మెంట్ చేశాడు ఆయనది కూడా ఒక రూల్ ఉంది కదా. ఒక ముద్దకి ఇది చేశాడు, నేను దానికి రీచ్ చేశాను ఆయన. అతను బేసిక్ అదే కదా. నేను 43 CRPC ఏం చెప్తుంది? ఎవ్రీ ఇండియన్ ఇస్ ఎ పోలీస్ కదా, ఎవ్రీ పోలీస్ ఇస్ ఇండియన్. ఇన్ఫర్మేషన్ ఎలా దాస్తావు? అవును కదా. ఈ రోజు ఎవరో దొంగతనం చేశారు అనుకో, నువ్వు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయవా అక్కడ దొంగతనం అయింది సార్ అని? ఎక్కడ గొడవ అయితే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయవా? ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయితే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయవా? అది ప్రైమ్ డ్యూటీ ఆఫ్ ద ఎవ్రీ సిటిజన్ కదా. దీంట్లో ఎవరెవరు ఉన్నారో అందరికీ నేను లైమ్ లైట్లో పెడతానని మీకు వాయు మీడియా చెప్తున్నాను సార్. ఓవరాల్ గా చూసుకుంటే కనుక సాయి కృష్ణ కేసుకు సంబంధించి కూడా ఏదైతే ఈ సలీం గారు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తాం, అదేవిధంగా దీన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తా అంటూ చెప్తున్న పర్సన్. కెమెరా పర్సన్ శ్రావంత్, శివకుమార్, విజయవాడ నుంచి.